హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి సాబుదానా కిచిడి అండి. ఈ సాబుదానా కిచిడిని యూజువల్గా మనం ఫాస్టింగ్స్ అప్పుడు అంటే ఉపవాసాలప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఈ కప్పుతో అయితే సాబుదానాన్ని తీసుకున్నానండి. ఫస్ట్ మనం సాబుదానాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ 2-3 టైమ్స్ వాష్ చేసుకుని అయితే ఈ విధంగా తీసుకోవాలి. నేను ఆల్రెడీ వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు సాబుదానా మునిగేంత వరకు మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఎంత సాబుదానా తీసుకుంటున్నామో జస్ట్ అవి మునిగేంత వరకు మాత్రమే మనం వాటర్ని యాడ్ చేయాలి. ఎక్కువగా యాడ్ చేయకూడదండి. ఇక్కడ నేను దీన్ని ఓవర్ నైట్ ఈ విధంగా నైటే నానబెట్టేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. చిన్న సాబుదానాతో చేసుకోవచ్చు, మీడియం సైజ్ సాబుదానాతో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. నెక్స్ట్ డే మార్నింగ్కి సాబుదానా అనేది మొత్తం కూడా మనం ఎంతైతే వాటర్ని వేసామో ఆ వాటర్ని అవి మొత్తం కూడా పీల్చేసి ఈ విధంగా చేతికి తడి అనేది అంటకుండా పొడిపొడిలాడుతూ ఈ విధంగా అయితే వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు, ఏ కప్తో అయితే నేను సాబుదానా తీసుకున్నానో అప్రాక్స్ అందులో సగం పల్లీలని ఈ విధంగా దూరగా వేయించుకుని, ఎలాంటి ఆయిల్ అనేది వేయకుండా దూరగా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. వీటికున్న పొట్టు మొత్తం కూడా తీసేసి ఒక మిక్సర్ జార్లో కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలంటే కచ్చాపచ్చాగా మనం పల్లీలని ఈ విధంగా అయితే పొడి చేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలండి. తర్వాత ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ల నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఇక్కడ నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ అవసరం లేదండి. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీ టేస్ట్కి తగ్గట్టు పల్లీలను యాడ్ చేసుకోండి. ఇంత అని ఏమీ కూడా లేదు. ఇప్పుడు పల్లీలు వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక 8-9 పచ్చిమిర్చిని ఈ విధంగా అయితే కట్ చేసుకొని వేసుకోండి. సో పచ్చిమిర్చి జీలకర్ర ఫ్లేవర్ వల్ల చాలా బాగుంటుందండి తినేటప్పుడు కారం కారంగా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగాక కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఏవైతే మనకి నానబెట్టుకున్న సాబుదానా ఉంటుంది కదండి, అవన్నీ కూడా వేసుకోండి. చూడండి, చాలా పొడి పొడిగా ఉన్నాయి, ఎక్కడ కూడా తడి అనేది లేకుండా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ తాలింపులో ఏంటంటే ఒకసారి ఈ విధంగా సాబుదానాన్ని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయాలండి. మనకి ఎక్కడ కూడా ఇక్కడ సాబుదానా అనేది అంటట్లేదు. ఎందుకు అంటే దీనికి తడి ఉంటేనే మనకి ముద్దలు ముద్దలుగా వస్తుందండి. లేదంటే ఎంత తక్కువ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నా సరే ఈ విధంగానే పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేసినప్పుడు ముద్దలుగా వచ్చింది. సో అందుకనే నేను మీకు మరీ చెప్తున్నాను, మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోతాయండి. అంటే సాబుదానా అనేది కుక్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి సాల్ట్ అనేది వేసేయకండి, కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలండి సాబుదానాలో. సో ఒకసారి సాల్ట్ని వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే చేసుకున్న పల్లి పొడి ఉంటుంది కదండి, స్టార్టింగ్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా, మనం రోస్ట్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీల పౌడర్ని మనం యాడ్ చేస్తే ఏంటంటే ఈ సాబుదానా కిచిడికి మొత్తం టేస్ట్ అనేది ఈ పల్లీలతోనే వస్తుందండి. ఈ పల్లీల పొడి వేయడం వల్ల మరింత పొడి పొడిగా మనకి సాబుదానా కిచిడి అనేది రెడీ అయిపోతుంది. సో మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇక్కడ చూడండి, మనకి సాబుదానా అనేది వైట్గా ఎక్కడ కూడా లేదు, మొత్తం ట్రాన్స్పరెంట్గా అయ్యాయంటే సాబుదానా అనేది పర్ఫెక్ట్గా మనకి కుక్ అయింది. మనకి ఉపవాసాలప్పుడు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదంటే ఈవినింగ్ ఏం తోచినప్పుడు కూడా మనం ఈ సాబుదానా కిచిడిని ట్రై చేయొచ్చండి. సో ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఫైనల్గా అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.